మాజీ సీఎం కేసీఆర్పై విద్యుత్ కొనుగోలులో అవకతవకల ఆరోపణ పైపెచ్చు వ్యవస్థలను తప్పుపడుతూ సుదీర్ఘ లేఖలు గులాబీ బాస్కి భయం మొదలైందా? విచారణ కమిషన్ను తప్పుపడుతూ ముఖం చాటేస్తున్నారా? ఎందుకు కమిషన్ ముందు హాజరు కాలేదు? కేసీఆర్ కనపట్టలేదంటూ గజ్వేల్లో పోస్టర్. కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. మొదటిసారి సీఎం పగ్గాలు చేపట్టినప్పుడు కేసీఆర్ ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు చేయించారు. అప్పటికి తెలంగాణలో అసలు కరెంటు సదుపాయాలే లేనట్టు ఎక్కువ ధర చెల్లించి మరి విద్యుత్ కొనుగోలు చేశారు. బంగారు తెలంగాణ అంటూ 10 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి గద్దె దిగారు. అప్పుడు భారీ అవినీతి జరిగిందని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ విచారణ ప్రారంభించి కేసీఆర్ వివరణ కోసం గడువు విధించింది. అయితే దానిపై స్పందించి మాజీ ముఖ్యమంత్రి జస్టిస్ నరసింహారెడ్డి విశ్వసనీయతను ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుగుతోంది. కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని పెట్టిన గడువు ముగియడంతో చివరి రోజున కేసీఆర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డికి 12 పేజీల లేఖ పంపారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించామన్న కేసీఆర్ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని ఆ లేఖలో సూచించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, విచారణకు హాజరైనా ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతోనే తనపై, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తోందని అక్కసు వెళ్లగక్కారు. రాజకీయ కక్షతో వేసిన ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని సూచించారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డేనంటూ మళ్లీ సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. వాస్తవానికి జూన్ 15న కమిషన్ ఎదుట హాజరై సమాధానం ఇవ్వాలని భావించానని, కానీ విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లు చెప్పారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని అర్థమైందని చెప్పారు. అన్నింటా తాము చట్టాలని, నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగామన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదని, ఆ విషయం హైకోర్టు జస్టిస్గా పనిచేసిన మీకు తెలియదా అని కమిషన్ చైర్మన్ని ప్రశ్నించారు. అరెస్టు భయంతోనే ఆయన విచారణ కమిషన్కు ముఖం చాటేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విద్యుత్ కొనుగోలులో తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై నిరూపించుకోవచ్చు కదా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. ఇక చేసిన తప్పిదాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, శిక్ష పడుతుందనే భయం ఆయనలో మొదలైందని కమిషన్కు రాసిన 12 పేజీల లేఖ ద్వారా స్పష్టమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి జరగకపోతే జస్టిస్ నరసింహారెడ్డి ముందు హాజరై తన తప్పిదం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదంటున్నారు. తెలంగాణ వాళ్ళను విచారిస్తారా అంటూ మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని కమిషన్కు రాసిన లేఖ ద్వారా కేసీఆర్ భయోందనలు బయటపడ్డాయని అంటున్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఉనికి కాపాడడానికి నానా పాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి కోలుకోలేక ముందే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ వాసులు మరింత పెద్ద షాక్ ఇచ్చారు ఆయనకి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కన్న కల్వకుంట్ల దొరకి
లోక్సభలో ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేసిన ఆయన్ని తెలంగాణ జనం కూడా పక్కన పెట్టేశారు. దాంతో తత్వం బోధపడిన కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరి పలకరింపుల కోసం ఎదురు చూసే పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఆయన్ని 3 సార్లు గెలిపించి గజ్వేల్ ఓటర్లు మా ఎమ్మెల్యే కనపడడం లేదంటూ రోడ్డెక్కుతూ కేసీఆర్కి ఊపిరి సలపకుండా చేస్తున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు అయినప్పటికీ నుంచి కనపడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్ పట్టణంలో పోస్టర్లు వేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఉద్యమ నేతగా ఫోకస్ అయి మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిన కేసీఆర్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నారు. 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన ఆయనకు అటు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం లేదు. చేసిన తప్పిదాలతో ఇటు జనంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది.